హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. తాజాగా బీహార్ ఎలక్షన్లో కీలక ట్విస్ట్ నెలకొంది. ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదేమిటంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 243 అసెంబ్లీ సీట్లలో మొత్తం మేమే పోటీ చేస్తాము, ఏ పార్టీతో సీట్లు షేర్ చేసుకోబోము, ఈ అన్ని అసెంబ్లీ ఎలక్షన్లో మేమే పోటీ చేసి గెలుపొందుతాము అని తేజస్వి యాదవ్ కీలకమైన ప్రకటన చేశాడు. దీంతో కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ తన సత్తా చూపించాలని భావించింది. అందులో భాగంగానే ఓట్ చోరీ అనే నినాదాన్ని బీహార్ ఎలక్షన్స్ కేంద్రంగా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలు, బైక్ ర్యాలీలు ఇటువంటివి చేశారు. అయినా కూడా తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడం లేదు. మొత్తం సీట్లలో మేమే పోటీ చేస్తామే తప్ప కాంగ్రెస్కు కానీ ఇతర ఏ పార్టీకి కానీ ఒక్కటంటే ఒక్క సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశారు. దీంతో కాంగ్రెస్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే గతంలో అఖిలేష్ యాదవ్ అండ్ ఒమర్ అబ్దుల్లాలు కూడా సరిగ్గా ఇదే తరహా ప్రకటనలు చేశారు. కాంగ్రెస్కు కనుక మేము ఎక్కువగా సీట్లు ఇవ్వకపోయి ఉంటే మేమే ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకునే వాళ్ళం, మాకు ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు అని అఖిలేష్ యాదవ్ అండ్ ఒమర్ అబ్దుల్లాలు కూడా గతంలో ప్రకటన చేశారు. అయితే ఇండి కూటమి నేతలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అస్సలు నమ్మడం లేదు, ఆ పార్టీతో వచ్చిన సమస్య ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసి సత్తా చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే గతంలో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ సొంతంగానే 99 సీట్స్ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన హర్యానా అండ్ మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. హర్యానాలో అయితే జస్ట్ అధికారం ఇక తమకే అనే ధీమాతో ఓవర్ కాన్ఫిడెన్స్ ఓటమి పాలైన పరిస్థితి నెలకొంది. ఆ టైంలో మమతా బెనర్జీ లాంటి ఇండి కూటమి నేతలు సైతం కాంగ్రెస్ని విమర్శించారు. గెలిచే చోట కూడా ఓడిపోవడం ఎలాగో కాంగ్రెస్ను చూసి నేర్చుకోవచ్చు అని మమతా బెనర్జీ అప్పట్లో విమర్శించారు. ఆ తర్వాత ఇక జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో బీహారే కాబట్టి, అంతేకాకుండా బీహార్ అనేది దేశ రాజకీయాల్లో ఒక ప్రభావం చూపించే రాష్ట్రం కావడంతో అక్కడ తాము కొన్ని ఎక్కువ సీట్లను తీసుకుని, అక్కడ పొత్తులో భాగంగా తాము ఎక్కువ సీట్లను తీసుకుని పోటీ చేసి తమ సత్తా చూపించాలి అని రాహుల్ గాంధీ భావించారు. ఇందులో భాగంగానే అక్కడ బీహార్ కేంద్రంగా ఓట్ చోరీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, పెద్ద ఎత్తున ప్రచారం సైతం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టైంలో కాంగ్రెస్ పూర్తిగా సిద్ధమవుతున్న టైంలోనే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ షాక్ ఇచ్చారు. ఇక తాము ఎవరితోనూ సీట్లు షేర్ చేసుకోము, ఏ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వము అని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొంది. ఎందుకంటే ఆ పార్టీ కనుక రాష్ట్రంలో సొంతంగా పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. నితీష్కు వ్యతిరేకంగా పడే ఓట్లను ఆర్జేడీ తీసుకోగా మిగిలిన 1-2% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మరింత అవమానం తప్పదు. కాబట్టి ఆ పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు తేజస్వి యాదవ్ మాత్రమే కాదు, గతంలో అఖిలేష్ యాదవ్ కూడా ఇటువంటి వ్యాఖ్యలనే చేశారు. లోక్సభ ఎలక్షన్స్లో మనందరికీ తెలుసు, యూపీలో ఎక్కువగా అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ సీట్లను గెలుపొందింది. అయితే ఆ సీట్లలో కాంగ్రెస్ సరిగా పర్ఫామ్ చేయలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి గణాంకాలను చూసుకుంటే యూపీ లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేస్తే కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. అదే సమయంలో సమాజ్వాదీ 62 సీట్లలో పోటీ చేస్తే 42 సీట్లలో గెలుపొందింది. అంటే కాంగ్రెస్ తాను పోటీ చేసిన సీట్లలో కనీసం సగం కూడా గెలుపొందలేని పరిస్థితిలో ఉంది. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో సైతం కాంగ్రెస్ 38 సీట్లలో పోటీ చేస్తే జస్ట్ 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. అదే టైంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మాత్రం 56 సీట్లలో పోటీ చేస్తే 42 సీట్లలో విజయం సాధించింది. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఇంకా అస్సలు ఇంక్రీజ్ కాని పరిస్థితుల్లోనే ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా లో పర్ఫార్మెన్స్ చూపించడంతోనే గతంలో అఖిలేష్ యాదవ్ సైతం కాంగ్రెస్కు మేము ఎక్కువ సీట్లు ఇవ్వకుండా వాటిలో కూడా మేమే పోటీ చేసి ఉంటే మరిన్ని సీట్లు సంపాదించుకునే వాళ్ళం,
దీనివల్ల బీజేపీని మరింత ఎక్కువగా దెబ్బ కొట్టేందుకు వీలయ్యేది అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించగా, అటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఒమర్ అబ్దుల్లా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, మేము కనుక కాంగ్రెస్కు ఇన్ని సీట్లు ఇవ్వకపోయింటే ఆ సీట్లలోనూ మేమే గెలుపొందే వాళ్ళం, మాకే సొంతంగా మెజారిటీ వచ్చేది, కాంగ్రెస్కి ఇవ్వడం వల్లే మేము చాలా నష్టపోయాం, క్యాలిక్యులేషన్స్లో మిస్ అయ్యాం అని కూడా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్పై ఇండి కూటమి నాయకులకు సైతం అంతగా నమ్మకం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఓట్ బ్యాంకు కానీ లేదంటే సంస్థాగతమైన బలం సైతం అస్సలు లేదు. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీలది ఆధిపత్యం ఉంది. ఇటు బీజేపీ సైతం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తోంది అండ్ అటు సైడు ఆర్జేడీ మాత్రమే పర్ఫార్మ్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బలము లేదు. ఆ పార్టీ ఆర్జేడీ పార్టీకి తోక పార్టీలా మిగిలితే తప్ప కొన్ని సీట్లు గెలుపొందే పరిస్థితిలో అస్సలు లేదు. అటువంటి కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ సీట్లు మాకే కావాలి అని బార్గెన్ చేయడానికి ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎలాగో బీహార్ రాష్ట్రం కేంద్రంగా ఓట్ చోరీ ఇటువంటి నినాదాలను ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ర్యాలీకి జనరల్గా ఎవరినైనా చూసేందుకు చాలామంది జనం వస్తారు. కానీ ఆ జనాన్ని చూపించి మాకు ఇంత బలం ఉంది, మాకు ఇన్ని సీట్లు ఖచ్చితంగా కావాల్సిందే అని తేజస్వి యాదవ్ను ఒత్తిడి తీసుకురావడానికి ట్రై చేసింది. దీంతో ఆయనలో ఉన్న కోపం మొత్తం బస్ట్ అయిపోయింది. ఇక నేను ఎవరికి ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఇచ్చిన సీట్లలో మీరు పోటీ చేస్తామంటే ఇస్తామంతే తప్ప మీరు మాకు డిమాండ్ చేస్తే మేము అస్సలు తలొగ్గము, ఒక్క సీటు కూడా ఇవ్వను, మొత్తం సీట్లలో నేనే పోటీ చేస్తాను అని ప్రకటించే స్థాయికి ఆయన చేరుకున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం రాహుల్ గాంధీనే. ఆయన ఇప్పటికీ పదే పదే తప్పిదాలు చేస్తూనే వస్తూ ఉన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఎక్కడా కూడా ఆయన పోరాడడం లేదు. అసలు ప్రజలకు సంబంధం లేని అంశాలపైనే ఎక్కువగా పోరాడుతూ వచ్చారు. అదేమిటంటే గతంలో రాఫెల్ కుంభకోణం లేదంటే పెగాసస్. ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ అనే పేరు కూడా దేశంలో ఏ ఒక్కరికి తెలియదు. అటువంటి దానిపై పెద్ద ఎత్తున నినాదాలు చెప్పడం, అంతేకాకుండా రఫేల్లో జరగని కుంభకోణాన్ని జరిగినట్లు చూపించే ప్రయత్నం చేయడం, దీంతోపాటు అదానీపై అసత్య ఆరోపణలు చేసిన విదేశీ పత్రికను బేస్ చేసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, దీంతోపాటు ఓట్ చోరీ ఇటువంటి నినాదాలు చేయడం వల్ల ప్రజలకు ఇవి పెద్ద ఎత్తున పట్టింపు లేనట్లు తెలుసు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైనా కానీ నిత్యావసరాల ధరల పెరుగుదల, పెట్రోల్ పెరుగుదల ఇటువంటి వాటిపైనే వారిపై ప్రభావం పడుతుంది కాబట్టి వాళ్ళు పార్టీల వెంట వస్తారు. అంతే తప్ప ఇటువంటి ప్రజలకు సంబంధం లేని నినాదాలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ ఇప్పటికీ నష్టపోతుంది. అంతేకాకుండా హిందూ వ్యతిరేకత ప్రస్తుతం దేశంలో హిందుత్వ అనే ఐడియాలజీ కాస్త పెరుగుతూ వస్తుంది. ఇటువంటి టైంలో రాహుల్ గాంధీ ఈ యాంటీ హిందూ అనే నినాదాన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు నష్టపోతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో అయినా రాహుల్ గాంధీ తమ పార్టీ ఆలోచనలు, నిర్ణయాలపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పుడు ఇండి కూటమి నేతలే నమ్మలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో కాంగ్రెస్ను సైతం ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు ఏదో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీకి ఒక తోక పార్టీగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ తన నిర్ణయాలన్నిటినీ పునరాలోచించుకుంటారా లేదా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ తన పార్టీ పుట్టిని తానే ముంచుకుంటారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.